இல்ல நான் எப்பவும் யாருமே என்ன ஒரு நியூ கமரா ட்ரீட் பண்ணல. తాజాగా తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి తన భార్య సంగీత విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తన భర్త ప్రముఖ సినీ నటితో చాలా కాలంగా రిలేషన్‌లో ఉండి భార్య పిల్లల్ని పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదంటూ ఆ పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాదు ఇంటికి రాకుండా ఆ హీరోయిన్‌తోనే ఉంటున్నారు అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతో తెరపైకి ఒక్కసారిగా త్రిష పేరు చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా విజయ్, త్రిషల గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, ఒకరి గురించి ఒకరు పెట్టే పోస్టులు కారణంగా సంగీత ఆరోపించిన వ్యక్తి త్రిషేనని తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో విజయ్ వ్యక్తిగత జీవితంపై కొంతకాలం క్రితం బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలను మార్చాలనుకున్న విజయ్ ఆ పని చేయాలంటే ముందు త్రిష ఇల్లు వదిలి బయటికి రావాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారాన్నే లేపాయి. దీంతో ఈ వ్యాఖ్యలపై త్రిష తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుతుంటే చూస్తూ ఊరుకోను అంటూ లీగల్ నోటీసులు కూడా పంపించింది. దీంతో నైనార్ నాగేంద్రన్ త్రిషని క్షమాపణలు కోరారు. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం త్రిష తీరుపై మండిపడుతూ కామెంట్స్ పెడుతున్నారు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టావు, 27 ఏళ్ల వారి భార్యాభర్తల బంధాన్ని విడగొట్టావు, ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అంటూ తమకు తోచినట్లు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. కానీ తనపై వస్తున్న ఈ వ్యాఖ్యలకి త్రిష ఇంతవరకు స్పందించలేదు.